హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ మేరీ క్రిస్మస్ అన్నమాట. నేనైతే క్రిస్మస్ వెకేషన్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇదిగోండి నా ఫేవరెట్ సీట్ అనమాట. ఇది ఎంతసేపు అయినా ఈ సీట్కి ఇలా ఆనుకొని కూర్చొని ఉండే పని అండి మా మమ్మీ దగ్గరకు వస్తే. ఇంకేంటండి క్రిస్మస్ స్పెషల్ ఏంటి, మీరేమేమి చేసుకున్నారు? మేమైతే ఈరోజు థర్స్డే కదా, సో ప్యూర్ వెజ్ అనమాట. ఇక్కడ నేను మీ దగ్గర ఇంకొక టాపిక్ షేర్ చేయడానికి వచ్చినాను. మా శ్రీని అయితే నా పక్కన కూర్చొని ఉంది. సే హలో శ్రీనిక. హలో. ఈ అమ్మాయి ఎప్పుడు వీడియోలకు పిలిచినా రాదండి. రా ఒక కంటెంట్ చేద్దాము ఆర్ రీల్ చేద్దాం రా అంటే రాదు. బట్ ఈరోజు వచ్చి మమ్మీ నువ్వు కెమెరా ఆన్ చేయి, నీకు ఒకటి చెప్తాను, నీ వీడియో వల్ల నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా అంటుంది. అది ఏమని మీతో షేర్ చేసుకుంటాను. చెప్పండి మేడం, ఏంది అది చేతిలో? జర్నలింగ్ కిట్. ఎవరిచ్చారు? బర్త్డే గిఫ్ట్. ఏంది? బర్త్డే గిఫ్ట్. ఓకే, నువ్వు ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఎందుకు వీడియో తీయ అంటున్నావు ఇప్పుడు? లాంగ్ బ్యాక్ నేను మమ్మీతో ఒక వీడియో చేశాను. నాకు జర్నలింగ్ లాంగ్ బ్యాక్ ఫ్రస్ట్రేటెడ్ మోమ్ అని ఒక వీడియో పెట్టాను కదండి. జర్నలింగ్ స్టిక్కర్స్ కావాలని చాలా ఇరిటేట్ చేసింది కదా. సో ఆ వీడియో మా సిస్టర్స్ అయితే చూసి తిను బర్త్డేకి జర్నలింగ్ కిట్ అయితే ప్రెసెంట్ చేశారనమాట. బర్త్డేకి బెంగళూరులో ఉండింది కాబట్టి ఇవ్వలేక ఇప్పుడు రాగానే ఇచ్చారు. సో మేడం చాలా ఎగ్జైట్ అయిపోయి హ్యాపీగా ఉందన్నమాట. అంతేనా? ఏమ ఐటమ్స్ చేసేకి ఇవన్నీ ఎలా వాడుకోవాలో నీకు తెలుసా? యు నో హౌ టు యూస్ ఆల్ దోస్? ఎస్థెటిక్ జర్నల్ కిట్ టు క్రియేట్ ఇట్. సో నువ్వు ఆ రోజు నీ ఫ్రస్ట్రేషన్ వల్ల నాకు ఈరోజు మంచి జర్నలింగ్ గిఫ్ట్ వచ్చింది అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా వీడియో తీయమంటుంది. ఓకే అండి, ఇంకేంటి విశేషాలు? న్యూ ఇయర్కి ఏం ప్లాన్స్? మీరైతే నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డూ ఫాలో ఫర్ మోర్ పోస్ట్. బాయ్. సే బాయ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ పిన్ని. చలో బాయ్.